వీసా అప్లికేషన్ ఫీజు పెంపుతో టెక్ దిగ్గజాలకు షాక్ తగిలింది. చాలా కంపెనీలు తక్కువ జీతం ఉన్న భారతీయులకు H1B వీసాలను ఆఫర్ చేసి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దీంతో అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గుతున్నాయనే కారణంతో ట్రంప్ వీసా అప్లికేషన్ ఫీజుని $1,00,000లకు పెంచేశారు. దీంతో $1,00,000 ఖర్చు చేసి భారతీయులను నియమించుకోవడం కంటే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. ట్రంప్ H1B వీసా అప్లికేషన్ ఫీజును పెంచడం టెక్ కంపెనీలకు గుదిబండగా మారింది. ప్రతి ఏటా అమెరికా 85,000 H1B వీసాలను జారీ చేస్తూ ఉండగా అందులో 71% భారతీయులే ఉంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000లకు పెంచడంతో టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టార్టప్ కంపెనీలతో పాటు పెద్ద పెద్ద టెక్ జైంట్స్ కూడా విదేశీయులను ఉద్యోగాల్లో నియమించాలంటే ఆలోచిస్తున్నాయి. అమెరికాలోని భారతీయ కంపెనీలు H1B వీసాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. స్థానిక కార్మికులను నియమించుకోకుండా విదేశీయులను హైర్ చేసుకుంటున్నారు. దీంతో ట్రంప్ ఈ వీసా ఫీజును విపరీతంగా పెంచేశారు. ఈ నేపథ్యంలో టాటా టెక్నాలజీస్ అమెరికాలోని స్థానిక కార్మికులను ఎక్కువగా నియమించుకోవడానికి సిద్ధమైంది. ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ పాలసీ మార్పులకు అనుగుణంగా తమ నియామక వ్యూహాన్ని మార్చుకోవాలని టాటా టెక్నాలజీస్ నిర్ణయించింది. ఈ నిర్ణయం తన గ్లోబల్ వ్యూహాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాటా టెక్నాలజీస్కు అమెరికా మార్కెట్ ఎంతో కీలకమైంది. టాటా టెక్నాలజీస్ తన అమెరికా ఆపరేషన్స్ను మరింత స్థానికీకరించడానికి, భవిష్యత్ విస్తరణలకు సిద్ధమవడానికి సహాయపడుతోంది. ఇది వారి గ్లోబల్ అక్విజిషన్ ప్లాన్లతో కలిసి పనిచేస్తోంది. వీసా చట్టాల మార్పులకు స్పందించి అమెరికాలోని స్థానిక పౌరులను టాటా టెక్నాలజీస్ ఎక్కువగా నియమించుకుంటున్నట్లు CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారెన్ హారిస్ తెలిపారు. వీసాల చట్టాల మార్పులకు మేము స్పందించి అమెరికాలో స్థానిక పౌరులను మరింత ఎక్కువగా నియమించుకుంటామని హారిస్ స్పష్టం చేశారు. భారతీయ కంపెనీగా టాటా మార్కెట్లో బలపడడం కోసం టాటా టెక్నాలజీస్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ట్రంప్ వీసా అప్లికేషన్ ఫీజును పెంచినా అది భారతీయ కంపెనీలపై ఒత్తిడిని పెంచింది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అయితే ఈ మార్పు టాటా టెక్నాలజీస్ వంటి కంపెనీలను స్థానిక హైరింగ్కు మళ్లించబోతోంది. ఇది ఆయా సంస్థల అమెరికా ఆపరేషన్స్ను మరింత బలపరుస్తోంది. పూణే ఆధారిత టాటా టెక్నాలజీస్ దేశ నిర్దిష్ట ఆదాయం లేదా ఉద్యోగుల సంఖ్యను ప్రకటించదు. కానీ ఉత్తర అమెరికా 2024-25లో $587.97 మిలియన్ ఆదాయంలో సుమారు 5వ భాగాన్ని కల్పిస్తుందని పేర్కొంది. ఈ ఆదాయం టాటా టెక్నాలజీస్ అమెరికా మార్కెట్ ప్రాముఖ్యతను చూపిస్తోంది. అమెరికాలో టాటా టెక్నాలజీస్ ఆటోమోటివ్, ఏరోస్పేస్, హెవీ మిషనరీ వంటి రంగాల్లో సేవలందిస్తోంది. ఈ కొత్త హైరింగ్ వ్యూహం టాటా టెక్నాలజీస్ తన అమెరికా ఉద్యోగులను పెంచడానికి, వీసా ఆధారిత రిస్క్లను తగ్గించడానికి సహాయపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మార్పు భారతీయ ఐటీ, ఇంజనీరింగ్ కంపెనీలకు మార్గదర్శకంగా మారుతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం 2025 జనవరి నాటికి అమెరికాలో 50% కంటే ఎక్కువ స్థానికులను హైర్ చేసుకున్నాయి. ట్రంప్ పాలనలో ఈ మార్పులు అమెరికా కార్మికులకు మేలు చేయాలని ఉద్దేశించినవి. కానీ భారతీయ కంపెనీలు దీన్ని అనుకూలంగా మలిచి స్థానిక హైరింగ్ను పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లో ప్రభావాన్ని కొనసాగించేందుకు సహాయపడుతోంది. ఈ చర్యలు అమెరికా టెక్ ఇండస్ట్రీలో మార్పులకు దారితీస్తున్నాయి. విదేశీ నిపుణులను రాక తగ్గినప్పుడు స్థానికులను నియమించుకోవడం వల్ల వారికి ఉద్యోగాలు పెరుగుతాయి. దీనివల్ల అమెరికా ఆవిష్కరణలు ఆలస్యం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. టాటా టెక్నాలజీస్ ఈ మార్పులను అవకాశంగా మలిచి తన అమెరికా టీంను పెంచుకోవడం వల్ల మరింత బలపడుతోందని, ఇది వారి గ్లోబల్ విస్తరణకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.